దేశంలో కొత్త నోట్ల కట్టలే కాదు, పుత్తడి కూడా పెద్ద ఎత్తున బ్లాక్లోకి మారిపోయింది. మోడీ ప్రకటన చేసిన రాత్రి 3 గంటల్లోనే వేల కోట్ల పెద్ద నోట్లు గోల్డ్ రూపంలోకి కన్వర్ట్ అయిపోయాయి. కొన్ని షాపులు డబుల్ రేటుకి గోల్డ్ అమ్మేసుకున్నాయి. ఇలా అడ్డగోలుగా బ్లాక్ ని కూడబెట్టుకున్న బంగారం షాపుల్ని వదిలేసి ఇంట్లో ఆడవారి బంగారం లెక్కలు అడగటం ఎంతవరకు సబబు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నెలంతా ఎలాగో అలా నెట్టుకొచ్చేశారు. కానీ 1వ తేదీ రాగానే తమ జీతం డబ్బులు చేతికిస్తారని ఆతృతతో ఉద్యోగులు, తమ పెన్షన్ అందుకోవాలన్న ఆశతో వృద్ధులు తెల్లవారక ముందే ఆశగా బ్యాంకులకొచ్చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల ముందు క్యూ లైన్లో నిలువుకాళ్ల జీతం అందుకుని చిట్ట చివరికి బ్యాంక్ కౌంటర్ వరకు వెళ్తే సగం మందికి డబ్బులు లేవు, అయిపోయాయన్న సమాధానం వచ్చింది. మరికొందరికి రేపు రమ్మన్నారు, ఇంకొందరికి 2000 ఇచ్చి పంపించేశారు. కనీసం నిలబడలేని ఈ వయసులో ఈ వృద్ధులు రోజంతా క్యూలో నిలబడి కొందరు సొమ్మసిల్లిపోతే క్యూ లైన్లో తోపులాటల్లో మరికొందరికి కాళ్లు చేతులు విరిగాయి. గాయాలు పాలైనా చేతిలో డబ్బులు లేక ఆసుపత్రికి కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రాలేకపోతున్నాను సార్ నేను, బికాజ్ ఐఎమ్ 80 years. I cannot walk, I cannot properly walk. ఇంకోటి ఏమంటే 5,000 రూపాయలు సరిపోతలేవు. ఇంకా 5,000 రూపాయలు ఇవాళ ఇస్తున్నారు కానీ ఇంకా ఇవ్వలేదు. దాని గురించి ఎంత కష్టపడితే 35,000 పెన్షన్ 8 దినాలు తిరగాలి చెప్పండి. ఐఎమ్ 82 నౌ. దేశంలో సామాన్యుడి పరిస్థితి ఇలా ఉంటే సంపన్నులు మాత్రం అసలు నోట్ల రద్దుతో తమకే సంబంధం లేనట్లు హాయిగా గుండెల మీద చేసుకుని పడుకుంటున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా? బ్యాంకులకు వెళ్తే 4,000 కూడా ఇవ్వని కొన్ని ప్రైవేట్ బ్యాంకులు బ్యాక్ డోర్లలో మాత్రం 4 కోట్ల కొత్త నోట్లు కూడా ఇట్టే ఇచ్చేస్తున్నాయి. అసలు పెద్ద నోట్లు తీసేసి దేశంలో బ్లాక్ మనీని అంతం చేయాలని మోడీ సంకల్పిస్తే బ్యాంకు అధికారుల చేతివాటంతో అదే బ్లాక్ మనీ 2,000 రూపాయల నోట్ల కట్టల్లోకి మారిపోయింది. కమిషన్లకు కక్కుర్తిపడ్డ చాలా మంది బ్యాంకు ఉన్నతాధికారులు తమకు ఆర్బీఐ నుంచి వచ్చే డబ్బులో సగానికి పైగా మొత్తాన్ని సంపన్నులకు గుట్టుగా తరలిస్తున్నారు. బ్యాంకుల నుంచి ఇలా తరలిపోతున్న సొమ్మును ఏటీఎంలో పెడతారు కాబోలు అని ప్రజలు అనుకుంటుంటే అదంతా పెద్దాళ్ల బొక్కసాల్లోకి హాయిగా మళ్లీ బ్లాక్ మనీ రూపంలోనే చేరిపోతున్నాయి. ఇదేదో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అన్ని చోట్ల జరుగుతున్న బాగోతమే. సామాన్యుడికి రోజుల తరబడి నిలబడ్డా 4,000 కూడా ఇవ్వని బ్యాంకులు నల్లధరలకు మాత్రం కోట్లు కూడబెడుతున్నారంటే ఇది వ్యవస్థలో వైఫల్యం కాదా? సామాన్యుడికి చేరాల్సిన డబ్బుని ఇలా బ్యాంకు ఉన్నతాధికారులు తమ చేతివాటంతో దారి మళ్లిస్తుంటే ఇక సామాన్యుడి కష్టాలకు అంతం ఎప్పుడు? ఇలాగైతే పెద్ద నోట్ల రద్దుతో మోడీ సాధించాలనుకున్న లక్ష్యం ఎప్పటికీ నెరవేరే అవకాశం లేదు. శాతం మనం రద్దు చేసినప్పుడు దాన్ని ఏ రకంగా ఎంత తొందరగా ఆ గ్యాప్ని ఫిలప్ చేయాలనేటటువంటి మెకానిజం కూడా ప్రభుత్వం దగ్గర కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కానీ లేదు. సో ఏమాత్రం ఎక్సర్సైజ్ చేయకుండా కేవలం ఒక అపోహలతో లేదా ఒక ఇమాజినేషన్ ఇది జరగబోతుంది, ఇన్ని ఉండబోతున్నాయి అనేటటువంటి దాని మీద తీసుకున్నటువంటి నిర్ణయం బహుశా ఈనాడు లెక్కల ప్రకారం ఆ ప్రయోగం విఫలమైనట్టుగా కనిపిస్తోంది. 14,25,000 కోట్ల రూపాయల్లో దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చేసినాయి. ఇంకా మిగిలినటువంటి 28 రోజుల సమయంలో మరొక 3-4 లక్షల కోట్ల రూపాయలు కనుక బ్యాంకింగ్ సిస్టంలోకి వస్తే సో ఈ నల్ల డబ్బు పెద్ద నోట్ల రూపంలో ఉంది అనేటటువంటి ప్రభుత్వ అంచనా తప్పేటువంటి ప్రమాదాలు కల్పిస్తున్నాయి అక్కడ. ఒకవేళ అదే కనుక వాస్తవం అయితే మరి ఇంతమంది ప్రజలని 125 కోట్ల మంది ప్రజలని గత 25-30 రోజులుగా పెట్టినటువంటి ఇబ్బంది కానీ రాబోయే రోజుల్లో పెట్టేటటువంటి ఇబ్బంది కానీ ఇవన్నీ కూడా సమాధానం లేనటువంటి ప్రశ్నలుగా మిగిలి ఉంటాయి. బ్యాంక్ అధికారులు ప్రజల్ని పిచ్చివాడలా చూసినంత కాలం, తమ డబ్బు కోసం బ్యాంకుకు వచ్చిన ఖాతాదారుణ్ణి వెర్రివాడిగా జమకట్టినంత కాలం పెద్దోళ్ల ఇనపెట్టెల్లోకి కొత్త నోట్ల కట్టలు ప్రవాహాల్లా వచ్చి చేరుతూనే ఉంటాయి. ఇక్కడి సామాన్యుడి బతుకులు అర్ధంతరంగా తెల్లవారుతూనే ఉంటాయి. ప్రైవేట్ బ్యాంకుల మీద నిఘా లేకుండా ఇష్టానుసారంగా డబ్బులు బ్యాంకులకు పంపించేస్తుంటే వాళ్లు మాత్రం సామాన్యులకు కాకుండా సంపన్నులకే వాటిని కట్టబెడుతున్నారు. ఇలా అయితే మోడీ కలలుగన్న అవినీతి రహిత భారతం ఎప్పటికీ సాధ్యం కాదు. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు ప్రకటన వచ్చిన 3 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల బంగారం వ్యాపారం సాగింది. ముంబైలో ఓ ప్రముఖ నగల షాపులో 300 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. ఇక మన హైదరాబాద్ పంజాగుట్టలో ఓ ప్రఖ్యాత జ్యువెలరీ షాప్ లో ఆ రాత్రి 3 గంటల్లో 4.5 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి. ఇక మరో పెద్ద షోరూమ్ లో మొదటి వారం రోజుల్లో 1,250 కోట్ల రూపాయల బంగారం అమ్మకాలు జరిగాయి. పెద్ద నోట్ల చలామణికి అధికారికంగా ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా దేశవ్యాప్తంగా 1,00,000 కోట్ల రూపాయలకు పైగా బంగారం కొనుగోలు జరిగాయి. కొన్ని చోట్ల 10 గ్రాముల బంగారాన్ని 50,000 రూపాయల బ్లాక్ మనీ పెట్టి మరీ కొనుక్కున్నారు.
మొత్తంగా మొదటి 2 రోజుల్లో ఆ తర్వాత మొదటి వారంలో దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ బంగారం రూపంలోకి మారిపోయింది. 10 గ్రాముల బంగారాన్ని 50,000కు, కొన్ని చోట్ల డబుల్ రేట్లకు కూడా అమ్మి గోల్డ్ షాపులు భారీగా వేల కోట్ల బ్లాక్ మనీని పోగేసుకున్నాయి. అలాంటి టైంలోనే కేంద్రం బంగారం మీద చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న బంగారం నిల్వలకు లెక్కలు చెప్పాలన్న కేంద్రం వ్యాఖ్యలతో ఒక్కసారిగా మహిళా లోకం భగ్గుమంది. వారసత్వంగా వచ్చే బంగారం మీద పన్ను ఉండదంటూనే తమ ప్రకటనలో ఎన్నో అనుమానాలకు తెరలేపారు అరుణ్ జైట్లీ. మొత్తంగా బంగారం రూపంలో ఉన్న బ్లాక్ మనీ మీద దృష్టి సారిస్తామన్న జైట్లీ నిర్ణయం ప్రజల్లో అంతులేని ఆందోళన నింపింది. బంగారం కష్టార్జితం కాబట్టి ఎవరండి బంగారం మీద ఆడవారికి మీకు ఇంతే కావాలని మోడీ ప్రభుత్వం కానీ సమర్థించే చంద్రబాబు కానీ ఎవరండి ఎటువంటి పరిస్థితుల్లో భారతీయ సాంప్రదాయం ప్రకారం బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఈ రోజు కాదు మరి మరొక 1000 సంవత్సరాలైన కూడా ఆడవారి జోలికి బంగారానికి అంత అభినవ సంబంధం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో బంగారం జోలికి రావద్దు, రాకూడదు. 500,000 తీసేసి మేము ఇబ్బంది పడుతున్నాం లేని వాళ్ళమే. వాళ్ళందరూ బాగానే ముందే సర్దేసుకున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? 2,000 అకౌంట్ల నుంచి తీసుకోవాలంటే 2 రోజులు ఏటీఎం కార్డు నిలబడుతున్నాం. ఎవరు దానికి బాధ్యులు? ఉన్న వాళ్ళని వదిలేసి ముందే వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసుకొని పేదవాళ్ళ మీద పెడితే ఎవరండి దానికి కారణం? ఈయన ఇప్పుడు వచ్చి వాళ్ళ 500 నల్లదానం తెస్తా అంటే శిశు బ్యాంకీలో ఉన్నదంటే బయటికి తీయమనండి. వాళ్ళ మీదకు పోవాలి కానీ మేము ఏడ కూలీనాలు చేసి పాల బేడ దాచి పెట్టుకున్న బంగారానికి మేము వచ్చి సోదాలు చేస్తామంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఒప్పుకోరు. కేంద్రం చెప్పిన దాని ప్రకారం ఇంట్లో వ్యక్తుల వద్ద ఉన్న బంగారానికి లెక్కలు చెప్పాల్సిందే. లెక్కలు సరిగ్గా చెప్పకపోతే ఆ బంగారం నిల్వల్లో 80% పన్నుగా కట్టాల్సిందే. ఇకపై దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ దగ్గరున్న బంగారానికి ఆధారాలు చూపించాలి. అలా ప్రతి గ్రామ్ బంగారానికి ఆధారాలు చూపిస్తే పన్నుల ఇబ్బంది ఉండబోదంటూ అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న ప్రతి గ్రామ్ బంగారానికి కేంద్రానికి లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ లెక్కలు చెప్పకపోతే వాళ్ళు చెప్పినంత పన్ను కట్టాల్సిందే. అసలు రోజుకో రేటు ఉండే బంగారం మీద ఇంత పన్ను కట్టాలని ఏ లెక్కలు నిర్ణయిస్తారని ప్రజలు నిలదీస్తున్నారు. డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టి ఇగో మేము ఇంతమందిని పట్టుకున్నాం, వీళ్ళందరూ మాకు ఇలా దొరికారు, మీరు కూడా మాకు కోఆపరేట్ చేస్తే సామాన్య వాళ్ళు ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తారు. వాళ్ళ దగ్గర నల్లధనం అనేది ఉండదు, ఇంత బంగారం కూడా ఉండదు. 10 తులాల కంటే ఎక్కువ ఉండడం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చాలా ఎక్కువ. సో వాళ్ళందరూ చూపిస్తారు. కానీ ముందు డబ్బున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళని అడగాలి, మీకు ఇంత వచ్చింది, సో వీళ్ళ ఇంట్లో ఇంత దొరికిందని మాకు ఒక రుజువు ఇప్పిస్తే సామాన్య వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తారు. దీనికి మొత్తంగా ఉరిమి మంగళం మీద పడ్డట్లు దేశంలో బ్లాక్ మనీ వెలికి తీయడానికి మోడీ చేస్తున్న ప్రయత్నం అమల్లో జరుగుతున్న లోపాలతో బ్లాక్ కేటుగాళ్లను కాకుండా సామాన్యుల పాలిట శాపంగా మారుతోంది. పూట తిని తినక పస్తులుండి రూపాయి దాచుకుని కొనుక్కున్న బంగారానికి కేంద్రం లెక్కలడుగుతుంటే దేశంలో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అసలు కోట్లు దోచేసిన జ్యువెలరీ షాపుల్ని వదిలేసి తమపై ప్రతాపం చూపిస్తారా అంటూ కేంద్రాన్ని వాళ్ళంతా నిలదీస్తున్నారు.